వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో పొలిటికల్ హీట్ రేపుతోంది జత్వానీ కేసు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు వేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ కాంతి రాణా, విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు పడింది. నటి కాదంబరిపై అక్రమ కేసు బనాయించారని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ. ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీస్ వర్గాల్లో కలకలం రేగింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పట్టడంతో రాజకీయంగా కూడా కలకలం రేగుతోంది. వాళ్ళు ఐపీఎస్లు కాదు, వైపీఎస్లు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈ అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు, టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న దొరపరెడ్డి జగదీష్ గారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకుమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. దొరపరెడ్డి జగదీష్ గారు, ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ సంబంధించి రాజకీయంగా కూడా కలకలం రేగుతోంది. ఎంతటి వారైనా శిక్ష తప్పదంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చకు దారితీశాయి. అసలు ఏం జరగబోతోంది? ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్గా చేస్తున్న కుట్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే 10 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్తే సార్. నమస్తే అండి. ఖచ్చితంగా చట్టం దాని పని చేసుకుంటుందంటే ఇదేనండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ టైంలో, ఈ హయాంలో ఖచ్చితంగా ఎంతటి వారైనా ఎవరైనా అతిక్రమిస్తే, ఇక్కడ చాలా దురదృష్టకరం ఏంటంటే చట్టం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని ప్రొటెక్షన్ ఇవ్వటం, ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఉన్నాయో, హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఒక సోషల్ సెక్యూరిటీ ప్రజలకు ఇవ్వటానికి పోలీస్ సిస్టమ్ ఉందండి. అయితే ఎంత దురదృష్టకరం అంటే వీళ్ళ ముగ్గురు కాదు, ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లే కాకుండా వ్యవస్థకే ముందు నుంచి చెప్పుకుంటా వస్తున్నాం. వైసీపీ గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వ్యవస్థలనే, రాజ్యాంగ వ్యవస్థలనే, రాజ్యాంగ పరంగా ఉన్న వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటమే కాకుండా, నిర్వీర్యం అయిపోతే పర్వాలేదు, బట్ దే హ్యావ్ యాక్టెడ్ ఎగెనిస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. ఇవాళ ఇక్కడ ఎంత దారుణం అంటే ఎవరైనా దీన్ని ఎలా కౌంటర్ చేయగలుగుతారు? చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంది. ఒక క్రిమినల్ కాన్స్పిరసీ. ఇప్పుడు వాళ్ళు ఎక్సెస్ గా బిహేవ్ చేయడం కాకుండా ముందు దేర్ వాజ్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎవరైతే ఇప్పుడు కాదంబరి జత్వానీ, షీ ఫైల్డ్ ఏ కేసు అగెన్స్ట్ సజ్జన్ జిందాల్. సజ్జన్ జిందాల్ అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఒక స్నేహితుడిగానో సుపరిచితుడిగానో జగన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన్ని ఆ కేసు నుంచి విత్డ్రా చేయించుకోవడానికి వీళ్ళు చేసిన పని ఏంటంటే, వితౌట్ ఎనీ, ఇవాళ వైసీపీ బాసులు చెప్పారని ఇంటెలిజెన్స్ డీజీ ఆయన ఇన్స్ట్రక్షన్స్, వారల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దాని మీద దీదన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతి రాణా టాటా గాని, లేకపోతే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని గారు గాని యాక్ట్ చేయటం, ఇవన్నీ చూస్తా ఉంటే ఎంత సిల్లీగా ఉందంటే ద హోల్ ఎపిసోడ్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఇక్కడ చూడండి, అసలు మొత్తం ఎపిసోడ్ లో లా అండ్ ఆర్డర్, వీళ్ళు ఇప్పుడు విశాల్ గున్ని గారు ముంబై వెళ్తే ఖచ్చితంగా పాస్పోర్ట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? లా అండ్ ఆర్డర్ రీజన్ నుంచి పాస్పోర్ట్ తీసుకోలేదు. వాళ్ళ టికెట్లు ఏవి కూడా అఫీషియల్ దీంట్లో కూడా బుక్ చేయలేదు. ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్ ఏదో ఉంటుందట, అందులో నుంచి టికెట్లు బుక్ చేశారు. ఇలాగ ప్రతిదీ కూడా వాళ్ళు చేసిన ఏది కూడా ఒక కాన్స్పిరేషన్ లో చేశారు తప్పిస్తే ఎక్కడ కూడా ఇది లేదు. అందులో క్లియర్ గా దట్ ఇల్లీగల్ అరెస్ట్. ఎఫ్ఐఆర్ February 2, 2024 లో రిజిస్టర్ చేశారు. అంతకు ముందే యాక్షన్ లాంచ్ చేశారు. ఇవన్నీ అందుకనే ఇవాళ ఎక్కడ కూడా ఎస్కేప్ అవటానికి కానీ, నేను ఇంకోటి, వీళ్ళు ఎస్కేప్ అవ్వలేరు, వదిలేయండి. వైసీపీ గాని ఎవరైనా ఈవెన్ కౌంటర్ అలిగేట్ చేయడానికి కూడా ఎక్కడ ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకోటి ఉంది, ఇవాళ వాళ్ళు గ్రేవ్ మిస్కాండక్ట్ మీద, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ,
ఇవాళ సివిల్ సర్వీసెస్ రూల్స్ ఏదో 3 ఉంది, 1969 ఉంది, దాని ప్రకారం సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఏంటంటే ఇంత ఆఫీసర్స్ తర్వాత, ఎందుకంటే దీని మీద అనుమానించాల్సింది ఎవరైతే ఇంటెలిజెన్స్ బాస్ ఉన్నారో ఆంజనేయులు గారు, మన రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ అరెస్టులన్నిటికీ కూడా ఆయనే డిజైన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, ఇవన్నీ కూడా అన్ని కూడా ఫేకే. ఏ ఒక్క దాంట్లో కూడా అయోటా ఫ్యాక్ట్ కూడా లేదు. అంచేత ఇది కూడాను ఇప్పుడు ఏమవుతుందంటే ఆ విద్యాసాగర్ అన్న ఆయన తీసుకురావటం, వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్ ఈవిడ క్రియేట్ చేసిందని చెప్పి కంప్లైంట్ పెట్టడం, తీరా ఎవరైతే 2 పర్సన్స్ ఉన్నారో వాళ్ళను కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేశారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళు అసలు మాకు ఆ లేడీ ఎవరో తెలియదు, విద్యాసాగర్ అన్న ఆయన తెలుసు కానీ ఆ లేడీ అయితే మాకెవరో తెలియదు అసలు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఖచ్చితంగా ఇవాళ వీళ్ళు సస్పెండ్ చేయటమే కాదు, ఇంకా ఫర్దర్ యాక్షన్ ఆల్సో విల్ బి టేకెన్. పొలిటికల్ గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా వస్తారండి. రైట్, ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడబోతున్నాం. కాకమన్ రాజశేఖర్ గారు, మీరు ద్వారపరెడ్డి జగదీష్ గారి వెర్షన్ విన్నారు, అలాగే నిన్న డీజీపీ ఇచ్చిన నివేదిక కూడా ఈరోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు 2 ఐపీఎస్లు వ్యవహరించిన తీరు, ఇప్పటికే ఒక సిఐ, ఒక ఏసీపీని సస్పెండ్ చేసింది ప్రభుత్వం, మరికొంతమంది అధికారులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంతటి వారైనా శిక్ష తప్పదు అని డీజీపీ కూడా ఒక ప్రకటన కూడా చేశారు. అంటే వీళ్ళు ఐపీఎస్లుగా కాకుండా వైపీఎస్లుగా వ్యవహరించారు, ఇది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, పెద్దలు జగదీష్ గారు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇది వైసీపీ ఐపీఎస్లు, టీడీపీ ఐపీఎస్లు ఉంటారండి. ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా టీడీపీ ఐపీఎస్లు, వైసీపీ ఐపీఎస్ ఉండే పని అయితే 14 నుంచి 19 దాకా మరి డీజీగా ఠాగూర్ గారు చేసినప్పుడు టీడీపీ ఐపీఎస్ అండి, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు టీడీపీ ఐపీఎస్ అండి. ముందు దాన్ని ఒప్పుకోమనండి, దాన్ని ఒప్పుకుంటే అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. మారిన తర్వాత పరిస్థితులు ఏంటో కూడా ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఐపీఎస్ అధికారుల మీద మరి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్, అంటే ఈ కాదంబరి జప్తోలాని అనేటువంటి ఆమె కిలాడి లేడీ అని పేరు దేశవ్యాప్తంగా ఉంది ఆమె మీద. అలాంటి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్, ఎందుకంటే ఎవరు చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి చివరికి జిందాల్ గారిని కూడా బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా అనేక మంది ప్రొడ్యూసర్స్ అని మరి డైరెక్టర్లు కూడా బ్లాక్ మెయిల్ చేసి అనేక మంది మీద కేసులు, దాదాపు 3-4 రాష్ట్రాల్లో కేసులు బనాయించినటువంటి పరిస్థితికి ఉన్నటువంటి చరిత్ర అది. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆవిడ ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ కి 24 గంటల్లోనే 3 ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేశారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను వినయంగా కోరుతా ఉన్నా. అంటే కాకమన్ రాజశేఖర్ గారు, ఈ 3 ఐపీఎస్ అధికారులు తప్పు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా సర్టిఫికేట్ ఇస్తోందా? వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, రూల్స్ ని అతిక్రమించలేదని సర్టిఫికేట్ ఏమైనా ఇస్తున్నారా? ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను సతీష్ గారు. ఒక కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తికి కాదంబరి జతలాని అనేటువంటి ఆవిడకి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల అనేక సంవత్సరాలు వాళ్ళంతా కలిసి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు ఆ తర్వాత విడిపోయినటువంటి సందర్భంలో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తిని ఆమె కాదంబరి
జతోలాని గారు అనేక సందర్భాల్లో బ్లాక్ మెయిల్ చేసి అనేక సార్లు డబ్బులు వసూలు చేసి అది అకౌంట్ ప్రూఫ్లు కూడా ఏదైతే డబ్బు పంపించాడో ఇతను ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిందో ఆవిడ అవన్నీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇచ్చినటువంటి కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కు అనుగుణంగా కేసు మరి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆవిడని అరెస్ట్ చేసిన తర్వాత ముంబై కోర్టులో కూడా ఆమె ప్రవేశపెట్టడం, పీటీ వారెంట్ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు కూడా ఆ అరెస్టును సమర్థించడం జరిగితే ఇదేదో సీక్రెట్ గా ఎవరికి తెలియదు అన్నట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. కాబట్టి నేనేమో కాట్మన్ రాజశేఖర్ గారు డీజీపీ ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. శాంతి భద్రతలతో ఎలాంటి సంబంధం లేని నాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు జనవరి 31న తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత డీసీపీ విశాల్ గున్నులను పిలిపించుకొని ఒక మహిళను అన్యాయంగా కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారని నివేదికలోనే స్పెసిఫిక్గా డీజీపీ మెన్షన్ చేశారు. వైసీపీ నేతలతో కలిసి ఈ ముగ్గురు ఐపీఎస్లు భాగస్వాములు అయ్యారు అన్న అంశాన్ని ప్రస్తావించారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969లో సెక్షన్ 3(1) కింద ఐపీఎస్లు అధికారాలను అతిక్రమించారు అనేది మొదటిది. రెండోది, సిపిగా ఉన్న కాంతి రాణా తన పరిధిలో పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు పర్యవేక్షణలో దారుణంగా విఫలమయ్యారు. ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు ఫిర్యాదును కనీసం పరిశీలించకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన వెంటనే గుడ్డిగా ముందుకెళ్లారు. జత్వానీ కేసులో నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని చర్యలు దుష్ప్రవర్తనకు ఏమాత్రం తీసిపోవు. బాధితురాలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన వినకుండా ఏకపక్షంగా వ్యవహరించి క్షోభ పెట్టారు. ఇవి నివేదికలో ప్రస్తావించినవి, డీజీపీ తన నివేదికలో ప్రస్తావించిన అంశాలు. ఇప్పుడు డీజీపీ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి వ్యక్తి. ఇప్పుడు మేము కూడా మాట్లాడొచ్చు, డీజీపీ ఈజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్, ఇది కూడా మరి టీడీపీ ఐపీఎస్ అనొచ్చా? మరి దీన్ని ఏమనాలా? దీన్ని ఏమనాలి సార్? ముగ్గురు ఆఫీసర్స్ మీద వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం మారిన తర్వాత ఒక సస్పెన్షన్ కి గురి చేయడం ఏం చేస్తారు సార్? సస్పెన్షన్ గురి చేస్తారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళని డిస్మిస్ చేసే అధికారాలు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉంది, అక్కడికి వీళ్ళు వెళ్ళవచ్చు న్యాయం కోసం, లేదా హైకోర్టుకి వెళ్ళవచ్చు. వీళ్ళు పెట్టినంత మాత్రాన దొరపేట జగదీష్ గారు ముగ్గురు ఐపీఎస్ అధికారులకు రాజశేఖర్ గారు క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కక్షపూరితంగా ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారు. కేవలం సస్పెండ్ చేసే అధికారం మాత్రమే ఉంది, డిస్మిస్ చేయగలరా? మీరు ఈ ఐపీఎస్లని వైపీఎస్లు అంటున్నారు, మరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఐపీఎస్లని టీపీఎస్లు అనాలా అంటున్నారు రాజశేఖర్ గారు. అలాంటివి ఏవైనా ఉంటే మాలాగా ఎస్టాబ్లిష్ చేయమనండి. రాజశేఖర్ అన్న గారికి నమస్కారం. మీరు ఏవైనా ఉంటే, ఇప్పుడు నేనేమంటున్నానంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉండాలి కదా. అలిగేషన్ బేస్డ్ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఖచ్చితంగా దట్ ఈస్ ఎ రిలయబుల్ వన్. అవును, ఇప్పుడు మేము క్లియర్ గా చెప్తున్నాం, February 2 మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కానీ ఈ యాక్షన్ అంతకు ముందే ఇనిషియేట్ చేశారు. తరువాత బాంబేకి వెళ్ళారు. ఒక పోలీస్ ఆఫీసరే కాదు, ఒక ఆఫీసర్ అయినా బాంబేకి వెళ్తే ఏం చేస్తారు? టికెట్లు కూడా డిపార్ట్మెంట్ నుంచే కొంటారు. తర్వాత టీఏడిఏ క్లెయిమ్ చేస్తారు. తర్వాత పెర్మిషన్ తీసుకుంటారు సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి. ఇవేవి చేయలేదు కదా. ఇవేవి చేయనప్పుడు మోటివేషన్ ఏముంటది? ఖచ్చితంగా క్రిమినల్ మోటివేషన్ ఉంటుంది. అందుకే డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ అన్నారు. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి తర్వాత ఏమో ఎఫ్ఐఆర్ ఇంకా రిజిస్టర్ అవ్వక ముందే ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ఎస్టాబ్లిషింగ్ ఫ్యాక్ట్స్. అంచేత ఇక్కడ మేము ఎందుకు అంటున్నామంటే ఇంకోలా ఉంటదండి. ఓవరాల్ ఆర్డర్స్ ఇస్తే అసలు అర్థం కావట్లేదు. ఇవాళ ప్రజలు కూడా దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెద్ద ఆయన ఓవరాల్ ఆర్డర్స్ ఇస్తే ఈ యాక్ట్ చేసేయడం ఏంటి? ఎస్టాబ్లిష్ అయింది, ఎక్కడ ఇదయింది, అసలు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సఫిషియంట్ టైం కూడా ఇది లేకుండా ఏమీ లేకుండా తీసుకొచ్చేసారంటే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇది కూడాను మేము ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టే మాట్లాడుతూ ఉన్నాం. రాజశేఖర్ గారు పక్కా ఆధారాలు ఉన్నాయి,
ఈ ముగ్గురు తప్పు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి. మీరు ఆరోపిస్తున్నట్టుగా నిజంగా ఆధారాలు ఏమైనా చూపిస్తే ఖచ్చితంగా మేము ఒప్పుకుంటామని జగదీష్ గారు బహిరంగంగా ఆఫర్ చేస్తున్నారు. నేను జగదీష్ గారిని కూడా ఒకటి కోరుతా ఉన్నాను. ఆధారాలంటే విద్యాసాగర్ గారు కంప్లైంట్ ఇచ్చినట్టు మాట వాస్తవం. ఆ తర్వాత వీళ్ళు ఆవిడని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రవేశపెట్టడం, పీటీ వారెంట్ తీసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అయిన సిస్టమ్ లో. ఎఫ్ఐఆర్ కాకముందే అని ఎలా చెప్తారు సార్? అది ఎప్పుడో ఇచ్చిన కంప్లైంట్ సార్. అది అంటే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఉందంటున్నారు జగదీష్ గారు. సరే సరే, వాళ్ళ ఆధారాలు వాళ్ళు చూపిస్తారు, మా ఆధారాలు మేము చూపిస్తాం. ఆ తర్వాత దాన్ని హైకోర్టు విజయవాడ వచ్చిన తర్వాత హైకోర్టు సమర్థించిన మాట వాస్తవమే. కానీ నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను సార్. వేయండి. ఇప్పుడు కాదంబరి జతోలాని గారు కేసు కంప్లైంట్ చేసిన తర్వాత మన కంప్లైంట్ చేసిన తర్వాత విత్ ఇన్ 24 hours లో ఎలాంటి విచారణ లేకుండా, ఎక్స్ప్లెనేషన్ అడగకుండా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని ఒక కిలాడి లేడీ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎలా సస్పెండ్ చేస్తారు సార్? ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా దానికి సమాధానం ఏం చెప్తారు? దీన్ని కక్ష సాధించి చర్య అంటారా, ఇంకేమంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా? వీళ్ళు ఇలాగే కొనసాగితే ఇవ్వండి, మేము కూడా బ్లూ బుక్ రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరుస్తాం సార్. దానికి ఏమంటారు చెప్పనండి. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు మేము వ్యతిరేకము, అందుకే మేము అలాంటి ఆలోచన మేము చెయ్యలేదు. కానీ ఒకవేళ మేము కూడా ఈ బ్లూ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిస్థితి మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? జగదీష్ గారు ఐపీఎస్ అధికారులను కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగకుండా, వాళ్ళ వివరణ తీసుకోకుండా సస్పెన్షన్ వేయటం అనేది కక్ష సాధింపు కాకపోతే మరేంటి? ఇది వైసీపీ. ఇప్పుడు ఆఫీసర్స్ ని వెనకేసుకొని వస్తున్నారు కానీ ఒక ఇన్నోసెంట్ లేడీని ఇంత హరాస్ చేసి ఇల్లీగల్ భక్షించే భక్షకులుగా తయారైపోతుంటే ఎవరు అన్న రాజశేఖర్ దయచేసి కైండ్లీ వచ్చి మీరు ఆగండి. నేను అన్నది కూడా మీకు అర్థం అవ్వాలి కదా. మీరు ప్రాథమిక హక్కుల్ని, న్యాయాన్ని ఈవేళ ఎవరైతే రక్షించాలో వాళ్లే భక్షకులైనప్పుడు ఖచ్చితంగా మీరు కండెమ్ చేయాలన్న దీన్ని. అంతేగాని మీరు ఆఫీసర్లు వెనకేసుకొని వస్తారేంటి మీకు సంబంధించిన వాళ్ళ? అందుకే మేము వైపీఎస్ అన్నా, మేము ఊరికే అనలేదు. వైఆర్ మీరు వాళ్ళ గురించి ఎక్కువ బాధరవుతున్నారు. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా కూడా శిక్షార్హులే. వాళ్ళకి ఎవరికి భారతదేశ రాజ్యాంగంలో ఎవరికి ఎక్సెప్షన్ లేదు. వాళ్ళు తప్పు చేయలేదంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి. మీరెందుకు దానికి మీరు ఇది అవుతున్నారు? వాళ్ళని చేసుకొని వస్తున్నారు. ఇది ఓన్లీ సస్పెన్షన్, డిస్మిస్ చేయడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? అవి వాళ్ళు తప్పు చేయనప్పుడు. అంచేత లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి. అసలు ఇందులో మీరు ఇంప్లీడ్ అవ్వడం, వాళ్ళ తరపున మాట్లాడడం చూస్తా ఉంటే ఖచ్చితంగా మీ ఇన్వాల్వ్మెంట్, మీరంటే మీరు కాదు, మీ వైసీపీ నాయకుల తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. కన్స్పైర్ టుగెదర్, కలిసే కుట్ర పన్నారు అన్నది మీరు ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. మీరు బాసటగా నిలవడం చూస్తుంటే అనుమానం పెరుగుతోంది. ఖచ్చితంగా మీరందరూ కలిసే చేశారన్న ఇది ఎస్టాబ్లిష్ అవుతుందని జగదీష్ గారు అంటున్నారు. ఒకటి దాన్ని పక్కన పెడితే ఈ ఐపీఎస్లు మీరే అన్నారు కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ క్యాట్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఎస్, దే హ్యావ్ ఎ రైట్. అంటే ఈ విషయంలో మీరు వాళ్ళకి బాసటగా నిలుస్తున్నారా? ఐపీఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులు తప్పు చేయలేదన్న దాని విషయంలో ఇంకా క్లియర్ కట్ గా ఉన్నారా? అది ఇప్పటికే పరిణామం కాదా మీకు పార్టీగా? తప్పు జరిగితే సో వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీవన్. ఓకే, చాలా ష్యూర్ గా చెప్తాం. ఇప్పుడు మేమేం చెప్తాం అంటే వైసీపీ ఐపీఎస్ అంటున్నారే, ఆ మాటకు మేము మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు స్వయంగా విశాల్ గున్నీ గారైనా, రాణా గారైనా, లేకపోతే మరొకరు ఆఫీసర్స్ ఎవరైతే ముగ్గురి మీద వీళ్ళు సస్పెన్షన్ ఇచ్చేసారో ఆఫీసర్స్ మేము కూడా గమనిస్తా ఉన్నాం. వాళ్ళ పనితీరు మాకు కూడా తెలుసు. నేను కోరుతుంది ఏంటంటే సార్, సతీష్ గారు ఒక్క నిమిషం టైం ఏంటి సార్, నేను కోరుతుంది ఏంటంటే
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ సోకాల్డ్ ఆఫీసర్స్ కి ఒక గుడ్ విల్ ఉంది, వీళ్ళకి ఒక మంచి పేరు ఉంది. ఆ తర్వాత ఇది కేవలం కక్ష సాధింపు చర్య అనేటువంటి దాని మీద మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం సార్. అన్యాయం అక్రమం జరిగినప్పుడు మద్దతు ఇస్తాం సార్. ఇప్పుడు ఏమో కేసు పెట్టిన తర్వాత ఎలాంటి విచారణ జరగల, 24 hours అరెస్ట్ చేసి 24 hours సస్పెండ్ చేశారు. అలాగే మీరు చూడండి, ఒక మహిళ చిన్న పిల్లలండి ముక్కు పట్టలారని ఈ రోజుకి సవాళ్ళు కూడా తల్లిదండ్రులు రాజశేఖర్ గారు వాళ్ళ సస్పెన్షన్ అక్రమం అని మీరు కోర్టు మెట్లు ఎత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం కూడా చేస్తుందా? బాసటగా నిలవడం అంటే ఏంటి? 1 minute సార్. బాసటగా నిలవడం ప్రజల తరపున ఉండాలి, ప్రజల తరపున కాకుండా కనెక్షన్ గానీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. చెప్పగానే మీరు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. వాళ్ళ గురించి అంత వరి అవుతున్నారంటే మీ వల్ల పాప మీ నుంచి వాళ్ళు ఇవాళ సస్పెండ్ అయ్యారు కదా, అందుకోసం ఇబ్బంది పడుతున్నారు. అదే మాకు అవసరమే లేదు సార్. అధికారులు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు వాళ్ళకి తెలుసు కదా, కోర్టుకి వెళ్తారో హైకోర్టుకి వెళ్తారో సుప్రీంకోర్టుకి వెళ్తారో, అధికారంలోకి వచ్చిన పార్టీలు ఉంటాయి పోతాయి. కానీ వాళ్ళ మీద అన్యాయంగా ఒక పొరపాటు జరిగినప్పుడు అన్యాయం అని మీరు ఎలా అంటారు? అన్యాయం అని మీరు అనడానికి లేదు, అన్యాయం అని మీరు అనడానికి లేదు. మేము అడుగుతున్నాం, ప్రశ్నలు ఎస్టాబ్లిష్ చేశాము, వాటి గురించి మీరు చెప్పండి. అన్యాయం అని అనేస్తే అయిపోదు కదా, మీరు వాటి గురించి చెప్పండి. కేటగిరికల్ గా చెప్పాము, రాజ్యాంగ పరంగా కానీ సివిల్ సర్వీసెస్ లో ఉన్న రూల్స్ ప్రకారం కానీ దేని ప్రకారం అందుకనే సస్పెండ్ అయ్యారు. అది కాదని మీరు చెప్పగలరా? మరి ముక్కుపట్టులాడేటువంటి పసిబిడ్డల మీద మరి రేప్ జరిగితే ఈ రోజుకి శవాలు కూడా తీసుకురాకపోగా బయటికి రానికుండా సమాధానం చెప్పండి. అప్పుడు వాళ్ళు అన్యాయంగా సస్పెండ్ అయ్యారు, న్యాయంగా సస్పెండ్ అయ్యారు. చర్యలు తీసుకోకుండా కేవలం ఒక కిలాడి లేడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద 3 IPS వీళ్ళు సస్పెన్షన్ గురి చేశారంటే మీరు అంటే ఇప్పుడు మీరు అంటే ఆ లేడీ గురించి మీకు ముందే తెలుసు అనమాట. అసలు మీరు పర్సనలైజేషన్ ఎందుకు వెళ్తున్నారు? ఆ లేడీ గురించి మీకు ముందే తెలుసా? మన స్టేట్ లో అఫెన్స్ అయిందా? ఆవిడేమైనా మన స్టేట్ లో అఫెన్స్ చేసిందా? దేనికి మీరు ఆ విధంగా కాయిన్ చేస్తున్నారు? అంటే మీరు పర్సనలైజేషన్ కి వెళ్తున్నారు. మీరు పర్సనలైజేషన్ కి వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయారు. మీరు అందులో కాన్స్పిరసీలో భాగం అయిపోయారు మీ వైసీపీ గవర్నమెంట్. ఆ కాన్స్పిరసీలో అధికారులు కూడా బలైపోయారు ఇవాళ. అంచేత మీరు నిజంగా సింపతి అలా చూపించాలా, అంతేగాని మీరు ఈవేళ ఆ విధంగా అనడం కూడా కరెక్ట్ కాదన్న. అది చట్టం చేస్తుంది, న్యాయం చేస్తుంది, న్యాయం చూసుకుంటుంది, న్యాయస్థానం చూసుకుంటుంది. చూస్తున్నాం జత్వాని కేసులో మరో సంచలనం నమోదైందని అనాలి. 3 IPSల సస్పెన్షన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, 3 క్లీన్ యూ అధికారులే. కావాలనే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే 3 అధికారులను సస్పెన్షన్ చేశారు. అవసరమైతే వాళ్ళకి మేము బాసటగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారనడానికి ప్రతి ఆధారం ఉంది. ఆధారంగానే IPS అధికారులపై సస్పెన్షన్ వేటు పడిందని టీడీపీ అంటుంది. ఏదైనా ఈ సస్పెన్షన్ ఒక సెన్సేషన్గా మారింది. ఇది రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతుంది? అలాగే ఆ 3 IPS అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకు రావడం మరి ఆ పార్టీకి ప్లస్సా మైనస్ అనేది మనకు రానున్న రోజుల్లోనే తెలియబోతోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.